అమెరికాని డ్రీమ్గా పెట్టుకొని H1Bల కోసం వెయిట్ చేసి ఇయర్ పిక్ అయ్యి ఇంక ఇంటర్వ్యూ జరగక, సో వీళ్ళందరికి కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇంకా ఆపేసేయండి మామ, యూఎస్ కలలు కండం ఆపేసేయండి ఈ ట్రంప్ ఉన్నన్ని రోజులైతే ఎస్పెషల్లీ. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే H1B పిక్ అయిద్దో, సో వాళ్ళకు ట్రంప్ మామ ఏం చేశాడు అని అంటే, ఆ స్పాన్సర్షిప్ చేసిన కంపెనీస్ ఉన్నాయా, సో వాళ్ళు ఈ క్యాండిడేట్స్ పేరు మీద ఎవ్రీ ఇయర్, రిమెంబర్ ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ $1,00,000 పే చేయాలి ఒక ఫీ లాగా ఆ క్యాండిడేట్ పేరు మీద గవర్నమెంట్కి. ఇంకా చూడండి, అంటే బేసిక్ ఇప్పుడు H1B పిక్ అయితే అంటే 90K, ఒక 80K to 90K డాలర్స్ ఇస్తారు. అంటే ఒక 60 లక్షల ప్యాకేజ్ ఉంటుంది అనుకోండి, 60-70 లక్షలు. అంటే క్యాండిడేట్ మీద ఫీజే నువ్వు ఇయర్లీ 88 lakhs to 90 lakhs పే చేస్తే ఇంకా వీడిని అక్కడికి తీసుకొచ్చుకొని ఏం పే చేయాలి వీడికి? అది పాయింట్లెస్. అందుకే చాలామంది క్విట్ అవుతారు. ఎవరో బాగా సౌండ్ పార్టీ ఉన్న కంపెనీస్ ఉంటాయి చూసారా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సో వాళ్ళైతే కొంచెం బాగా డిపెండెన్సీ ఉండి వర్క్ మీద, సో వీళ్ళు నిజంగా రిక్వైర్డ్ ఈ ప్రాజెక్ట్కి కానీ ఆ పొజిషన్కి కానీ ఎంతైనా ఇచ్చుకోవచ్చు అనుకున్న వాళ్ళకు మాత్రమే కంపెనీస్ పే చేస్తాయి 80 lakhs ఎవ్రీ ఇయర్. అంతేగాని మిగతా ఏ కంపెనీస్ అయితే రెడీగా ఉండవు. ఆల్రెడీ పిక్ అయ్యి అన్నీ అయిపోయి వెళ్ళని వాళ్ళకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది అనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇది రూమర్స్ ఏమనుకున్నా, బట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది కూడా సెప్టెంబర్ 21 తర్వాత ప్రతి యుఎస్ రీఎంట్రీ, మనోళ్ళు ఇండియాకి వచ్చి స్టక్ అయినా లేకపోతే ఇక్కడ వాళ్ళు కొత్తగా వెళ్తున్నా ప్రతి ఎంట్రీ వాళ్ళకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది అనేసి చెప్తున్నారు. మరి ఒకవేళ సరే కొంతమంది ఇప్పుడు ఎక్స్క్లూడ్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఆ కంపెనీస్ పే చేయాలి వాళ్ళకు. సో ఇదైతే చాలా సాడ్ న్యూస్. దీనివల్ల ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకనంటే బేసిక్గా H1B పర్పసే ఇప్పుడు ఎలా జరిగింది, చీప్ అండ్ బెస్ట్లో మన టాలెంట్ని వాడుకొని వాడు డబ్బు చేసుకోవడం అవతలోడు యుఎస్ వాడు. ఇప్పుడు మరీ 80 లక్షలు నీకు ఫీ కిందనే చేసి నిన్ను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అది చీప్ అయితే కాదు. చీప్ రేట్లకు వస్తున్నారు కాబట్టి H1Bలు ఎంకరేజ్ చేశారు కదా. అదే కాస్ట్లీగా మారిస్తే ఓన్లీ ఫ్యూ పీపులే వస్తారు. మిగతా వేకెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అమెరికన్స్ యొక్క జాబ్ రేటు పెంచడానికి ఐటీ రంగంలో ఇది డౌన్ చేసేయాలి. సో అదే మనోడు చేశాడు. ఇది మ్యాటర్. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.